కాఫీ చేసుకున్నా కావాలా? క్యాపుచినో అయితే తాగుతా. క్యాపుచిన్ ఇంట్లో చేస్తుందా? ఎట్లా? చూపిస్తారా? ఓకే. సో 5 నిమిషాల్లో మీకు ఇప్పుడు కాఫీ చేసి చూపించబోతున్నా. ఈ అగారో కాఫీ మేకర్ నేను నాకు కాఫీ అంటే ఇష్టం కాబట్టి ఆర్డర్ చేశా. ఇందులో డిఫరెంట్ ఆఫ్ కాఫీస్ చాలా వరకు క్యాపుచినో గానీ, మోకా గానీ, ఎక్స్‌ప్రెసో గానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. నాకు ఎప్పుడైనా రెగ్యులర్ కాఫీస్ తాగి బోర్ కొడితే నేను యూట్యూబ్ ఓపెన్ చేసి డిఫరెంట్ ఆఫ్ కాఫీస్ ఇందులో చేసుకుంటా. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చూపించబోతున్నా. అంటే యాక్చువల్లీ చాలామంది కాఫీ పౌడర్స్ వాడుతూ ఉంటారు కదా. నాకు బయట కాఫీ పౌడర్స్ కంటే సెలెక్టివ్ బీన్స్ నాకు కొనుక్కొని వాడుకోవడం అలవాటు. సో అందుకు నేను సెలెక్టివ్ బీన్స్ కొనుక్కొని ఇది కూడా అగారో బ్రాండ్ నుంచి ఒక గ్రైండర్ ఆర్డర్ పెట్టుకున్నా. సో ఇందులో ఆల్రెడీ నేను గ్రైండ్ చేసుకున్న కాఫీ బీన్స్ని, సో ఈ బీన్స్ని ఈ ఈ మిషన్లో ఇది ఏదైతే ఉందో, సో దీంట్లో మనం ఈ బీన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది కూడా మనకి ప్రోడక్ట్తో పాటు వచ్చింది, ఆ మిషన్తో పాటు. సో దీన్ని నేను ఒక 2 స్కూప్స్ వేసుకుని దీన్ని నీట్గా ఇట్లా లెవెల్ చేసుకున్నా. సో దీన్ని ఇక్కడ లాక్ చేసుకోవాలన్నమాట. ఈ కింద ఇక్కడ ఇచ్చాడు కదా సేమ్ ఇన్సర్ట్ అండ్ లాక్ అని, అండ్ లాక్. దీని బ్యాక్ సైడ్ మనం వాటర్ పోసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎంతవరకు పోసుకోవాలి, మ్యాక్స్ లెవెల్ అయితే ఇచ్చాడు. సో మ్యాక్స్ వరకు పోసుకోవచ్చు, ఆర్ ఇంకా అంత ఎక్కువ కాఫీ మనకు అవసరం లేదనుకున్నప్పుడు మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ వరకైనా ఎంతవరకైనా అడ్జస్ట్ చేసుకుని పోసుకోవచ్చు అనమాట. మనం కాఫీ పౌడర్ పెట్టేసుకున్నాం అండ్ వాటర్ పోసేసుకున్నాం. ఇంకా చాలా సింపుల్గా ఇలా పెట్టి ఆన్ బటన్ నొక్కి డికాషన్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇక్కడ ఫోమ్ని క్రియేట్ చేయబోతున్నాం ఈ మిల్క్ నుంచి. సో చాలా సింపుల్గా ఇక్కడ కాఫీ కదా, ఈ బటన్ వచ్చేసి స్ట్రీమ్ అనమాట. స్టీమ్ ఇక్కడ ఒక రెగ్యులేటర్ ఇచ్చాడు కదా, ఈ బటన్ నొక్కేసుకున్న తర్వాత ఈ రెగ్యులేటర్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫోమ్ క్రియేట్ అవుతుంది. ఈ డికాషన్ని ఇందులో వేసుకుని ఒక గ్లాస్లో అండ్ దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే మనకు కావాల్సిన క్యాపుచినో రెడీ. ఎట్లుంది కాఫీ? టేస్ట్ చేసి చెప్తా. చెప్పు. అదిరిపోయిందిరా. థ్యాంక్ యూ.